ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. చాలామంది మిత్రులు జూన్ నెలలో తిరుమల వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి టికెట్లు ఎక్కడ ఇస్తారు, స్వామివారికి దర్శన టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, అదేవిధంగా మనకి అకామిడేషన్ అన్నది రూమ్స్ అన్నది తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారు, ఒకవేళ రూమ్ కనుక దొరకకపోతే మనకి ఫ్రీ లాకర్స్ ఎక్కడ ఇస్తారు, ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా అసలు విషయానికి వస్తే చాలామంది మిత్రులు తిరుపతి యాత్రని వాళ్ళు సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల కానీ లేదా పిల్లలకి హాలిడేస్ ఇవ్వడం వల్ల కూడా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకుని శ్రీవారిని దర్శించుకోవాలని చాలామంది శ్రీవారి భక్తులు అయితే కోరుకుంటూ ఉంటున్నారు. కాకపోతే ఎప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకి తిరుమల కొండపైన ఎప్పుడు కూడా అండి మనకి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నుండి జూన్ మంత్ వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ అయితే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుందండి. ప్రజెంట్ మనకి ఇప్పుడైతే సుమారుగా 30 గంటల నుండి 45 గంటల వరకు కూడా స్వామివారి దర్శనానికి అయితే టైం అయితే పడుతుందండి. ఇది ఏంటంటే సర్వదర్శనం ద్వారా ఎవరైతే వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు పడుతున్నటువంటి సమయం అండి ఇదంతా కూడా. అదేవిధంగా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ లేదా ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లని బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా వాళ్ళకైతే చాలా తక్కువ సమయం పడుతుంది. 5 గంటలలోపే స్వామివారి యొక్క దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. అంటే మనకి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్లో భాగంగా చూసుకుంటే మనకి ఆగస్టు మంత్ వరకు కూడా స్వామివారి యొక్క ఆతిథ్య టికెట్లు కానీ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్కి సంబంధించినటువంటి కోటాలో భాగంగా ఈ టికెట్లు కానీ తర్వాత అకామిడేషన్ కూడా టోటల్గా ఇంచుమించుగా ఆగస్ట్ మంత్ వరకు కూడా కంప్లీట్ అయిపోయినాయండి. మనకి సెప్టెంబర్ మంత్కి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు అంటే ఆన్లైన్లో బుకింగ్ కోసం మనకి ఈ నెలలో మనకి 18వ తారీఖు నుండి అంటే జూన్ 18వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఈ ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇంకా అసలు విషయానికి వస్తే మట్టుకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకైతే దర్శన టికెట్ మనకి తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి విష్ణు నివాసంలో ఇవ్వడం జరుగుతుందండి. విష్ణు నివాసంలో మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే ఇది కూడా సర్వదర్శన టోకెన్స్ అండి. దీని మీద మనకి టైం స్లాట్ అయితే ఉంటుందండి, అంటే టైమింగ్ ఉంటుంది. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి ఈ టికెట్లు అయితే అంటే ఈ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. మనకైతే లైన్ అయితే రాత్రి 11 గంటల నుంచి కూడా లైన్ అన్నది అక్కడ విష్ణు నివాసంలో పెడుతూ ఉన్నారండి. ఎందుకంటే శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల మనకి రాత్రి నుంచే లైన్ అన్నది స్టార్ట్ అవుతుందండి. టికెట్లు అయితే మనకి తెల్లవారుజామున 3 గంటలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్ డేకి వచ్చేసి మనకి 18,000 నుండి 20,000 వరకు ఈ టోకెన్స్ ఉంటాయండి. ఈ టోకెన్కి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. తిరుపతి.org.comలోకి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఎస్ఎస్డి టోకెన్స్ ఎన్ని అయిపోయి ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయం కూడా మనకి అక్కడ వెబ్సైట్లో అయితే చాలా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఇది మనకైతే విష్ణు నివాసంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అయితే అవసరం లేదు, కానీ 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైన్లో నిల్చుని ఈ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకి బస్ ద్వారా ఎవరైతే వస్తున్నారో అంటే బై బస్ ద్వారా బై రోడ్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు బస్ స్టాండ్కి దగ్గరలోనే శ్రీనివాసం ఉందండి. అంటే తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం అంటే బస్ స్టాండ్కి ఆపోజిట్లో మనకి శ్రీనివాసం ఉంటుందండి. అక్కడ కూడా మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి టికెట్ని తీసుకొచ్చి పూర్తిగా ఫ్రీ అండి. ₹1 కూడా కట్టనవసరం లేదు. దాని మీద వచ్చినటువంటి టైం
అంటే మీకు దర్శనానికి సంబంధించిన టైం దాని మీద ఉంటుందండి, మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉంటుంది. అది ఆ టైంలో ఒక 1 అవర్ ముందు మీరు లైన్లోకి వెళ్ళి స్వామివారిని అయితే మీరు దర్శించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కాలినడకన ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకుని శ్రీవారికి మొక్కు చెల్లించుకుందామన్నా, లేదు మీరు అందరూ కూడా నడిచి వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీకు కూడా దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది మనకి తిరుపతి అలిపిరి మెట్ల మార్గం ఏదైతే ఉందో దాని పక్కనే మనకి భూదేవి కాంప్లెక్స్ ఉందండి. చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే భూదేవి కాంప్లెక్స్ ఉంది. భూదేవి కాంప్లెక్స్లో మనకి అక్కడ కూడా తెల్లవారుజామున మనకి ఈ దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా మీరు మీ ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి ఈ టికెట్ అనేది తీసుకోవచ్చు. ఇది కూడా పూర్తిగా ఫ్రీ అండి. అదేవిధంగా మనకి ఈ దివ్య దర్శన్ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు మార్గం మధ్యలో దాని మీద అయితే స్టాంప్ అన్నది వేయించుకోవాల్సి ఉంటుందండి. ఇలా స్టాంప్ వేయించుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే స్వామివారిని దివ్య దర్శనం మార్గంలో వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 2వ నడకదారి, అంటే నడకదారులు ప్రధానంగా మనకు 2 కాబట్టి, ఒకటి అలిపిరి మెట్ల మార్గం, 2 శ్రీవారి మెట్ల మార్గం. శ్రీవారి మెట్ల మార్గం అంటే మనకి తిరుపతి నుండి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి శ్రీవారి మెట్లు. అక్కడ కూడా మనకి తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా మనకి దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది మెట్లు ఎక్కుతున్నప్పుడే మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది తీసుకోండి. అక్కడ కూడా మీ ఆధార్ కార్డుని చూపించి దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది తీసుకోవచ్చు. ఇది కూడా పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. అదేవిధంగా మనకి ప్రధానంగా మనకి ఇచ్చేటువంటి టోకెన్స్ ఇవ్వండి. ఈ 2 కూడా మనకి దొరకలేదనుకుంటే అందరూ చేస్తున్నట్లే తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సర్వదర్శనం ఉంటుందండి. దాన్ని ఫ్రీ దర్శనం అంటారు. మీరు అక్కడ లైన్లోకి వెళ్ళి నిల్చోవాలి. కాకపోతే సమయం అన్నది మనకి ఇప్పుడైతే ఒక 30 గంటలు 40 గంటల సమయం పడుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. సీనియర్ సిటిజన్లు అదేవిధంగా పీచికాయలు ఛాలెంజ్ పర్సన్స్ కోటాలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, మనకి తిరుమల కొండపైన సీనియర్ సిటిజన్ కోట ఉంటుంది కదండి, లేదా ఫిజికల్ ఛాలెంజ్డ్ కోట ఉంటుంది కదా అని అడుగుతున్నారండి. నిజంగా ఒకప్పుడు మనకి ఆఫ్లైన్లో అయితే ఇచ్చేవారండి ఫ్రీ టికెట్స్, కానీ ఇప్పుడు ఇవ్వలేదు. మీరు అందరూ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మనకి ఆగస్టు మంత్ వరకు కూడా సీనియర్ సిటిజన్ కోట, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించిన కోట కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు ఒకవేళ వెళ్ళినా కూడా మీరు అక్కడ ఏదో ఒక టోకెన్ అన్నా తీసుకోవాలి, లేదా సర్వదర్శనం ద్వారా అన్న స్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుందండి. మీరు ఇటువంటిది ఏమీ లేకుండా మీరు వెళ్ళి మీరు అక్కడ ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే సీనియర్ సిటిజన్లు అంటే సుమారుగా ఒక 65 సంవత్సరాలు పైబడి ఉంటారు కాబట్టి మీరు చాలా ఇబ్బంది పడతారండి అక్కడ. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ బాగా ఎక్కువ ఉంది కాబట్టి మీరు స్వామివారిని దర్శించుకునేటువంటి ఆలోచన ఉంటే మీరు పోస్ట్పోన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ జూలై మంత్ తర్వాత మనకి తిరుమల కొండ కొద్దిగా ఫ్రీ అవుతుందండి. అప్పుడైతే సీనియర్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా కూడా మీరు చాలామంది తోపులాట్లు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయండి. లేదు మీకు మొక్కుబళ్ళు ఉన్నాయి, లేదా మీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు, కుటుంబ సమేతంగా వెళ్తున్నాం అనేటువంటి ఆలోచన ఉంటే మీరు వెళ్ళి స్వామిని అయితే దర్శించుకోవచ్చు. తర్వాత మనకి అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు తిరుమల కొండపైన, అదేవిధంగా తిరుపతిలో అంటే మనకి తిరుపతిలో అకామిడేషన్ కానీ రూమ్ కానీ అండి మనకి విష్ణు నివాసం దగ్గర ఇస్తారండి. విష్ణు నివాసం అంటే రైల్వే స్టేషన్ దగ్గరే మనకి విష్ణు నివాసం ఉంటుంది. అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఉంటాయి. మనకి రూమ్ ఇస్తారు, అదేవిధంగా వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. మనం ఏంటంటే రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి బాత్రూమ్లు కానీ అదేవిధంగా వాష్రూమ్లు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు అక్కడ ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదు. మనకి రూమ్స్ కూడా విష్ణు నివాసం దగ్గరలోనే ఇస్తారండి. మీరు అక్కడ వెళ్ళి రూమ్స్ అన్నది తీసుకోవచ్చు. తిరుమల కొండపైన అయితే మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. సిఆర్ఓ ఆఫీస్ అన్నది మనకి ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుంది. మనకి తిరుమల కొండపైన ఏ రోజు ఎన్ని రూములు ఖాళీ ఉన్నాయో అన్ని రూములు మాత్రమే శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ 1 గంటలో రూమ్ కనుక లేకపోతే తర్వాత గంటలో వాళ్ళు రూమ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ రూమ్ కోసం మీరు ఏ విధంగా ప్రయత్నం చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి దర్శన టికెట్లు కానీ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు అక్కడ చూపించి ముందుగా అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి 2 గంటలలోపు మనకి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి SMS అనేది రావడం జరుగుతుందండి. ఇలా SMSలో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దాని మీద ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుందండి. సబ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాయండి. అంటే ఉదాహరణకి మీకు వచ్చినటువంటి అకామిడేషన్ వచ్చేటువంటి ప్లేస్ వచ్చేసి
అంటే మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఎస్ఎంఎస్లో ఎస్ఎన్సి 236 రూము వచ్చినట్టుగా ఉందనుకోండి, మీరు అక్కడ ఎస్ఎన్సి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుందండి, అక్కడ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకి మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మనకి రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఆఫ్లైన్లో మ్యాక్సిమం మనకి 99% 50 రూపాయల రూమే శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ రోజున ఎన్ని రూమ్లు అయితే ఖాళీ అయినాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు అమౌంట్ అన్నది అక్కడ ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. అక్కడ ఆన్లైన్లో మీ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, గూగుల్ పే, ఫోన్పే, యూపీఐ ద్వారా కానీ, అదేవిధంగా డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, ఏటీఎం కార్డ్స్ అంటారు, దాని ద్వారా కూడా మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఉదాహరణకి 50 రూపాయల రూమ్కి గాను మీరు 550 రూపాయలు అమౌంట్ అన్నది కట్టాలండి. అంటే ఎక్స్ట్రాగా 500 రూపాయలు మీరు డిపాజిట్ చేయాలి. మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ మీరు 4 to 7 డేస్లో అమౌంట్ అన్నది రీఫండ్ అవుతుందండి. అంటే రూమ్కి 50 రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి 500 రూపాయలు మీ అకౌంట్కి వాళ్ళు రీఫండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. రూమ్ అన్నది మనకి 24 గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి రూము ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే 18 సంవత్సరాలు పైబడినటువంటి వారికి అందరికీ కూడా రూమ్స్ అన్నది తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. మనకి 18 సంవత్సరాలు లోపనటువంటి పిల్లలకి ఎవరికి కూడా రూమ్స్ అన్నది ఇవ్వరు. అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఇవ్వరండి. దాంతోపాటు మనకి రూమ్ కోసం సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ అన్నది ఇవ్వరండి. మినిమం 2 ఉండాలి. మ్యాక్సిమం ఎంతమంది ఉన్నా కూడా ఇబ్బంది లేదు, కానీ మినిమం ఇద్దరు అయితే ఉండాలండి. ఇది మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో ప్రతిరోజు కూడా రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ ఉందండి. ఏఆర్పి కౌంటర్ దగ్గరికి మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో ప్రింట్అవుట్ దాన్ని పట్టుకెళ్తే ఏఆర్పి కౌంటర్ దగ్గరికి అక్కడ దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. మీకు ఒక 10 నిమిషాల లోపే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మిగిలినటువంటి మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ అదేవిధంగా ఈ ఎస్ఎంఎస్ అన్నది చూపిస్తే మీకు వాళ్ళ రూమ్ అన్నది అలర్ట్ చేయడం జరుగుతుందండి. మీరు ఆల్రెడీ రూమ్ కోసం ఆన్లైన్లో రూమ్ తీసుకున్న వారు అమౌంట్ కట్టే ఉంటారు కాబట్టి 100 రూపాయల రూమ్కి 500 రూపాయలు డిపాజిట్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ రూమ్ అయితే తీసుకోవచ్చు. మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా కూడా అక్కడే మీరు తలనీలాలు సమర్పించడానికి కావాల్సినటువంటి కౌంటర్ అక్కడ ఉంటుందండి. క్యాష్ అండ్ కన్సల్ అక్కడే ఉంటుంది. మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది, ఏ ఏరియాలో ఎలర్ట్ అయిన చోటే సరే అక్కడ మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదండి. అదేవిధంగా తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి వారి శ్రీవారి భక్తులకి మనకి నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఉందండి. అంటే శ్రీ తరిగొండ ఎంగమమ్మ నిత్య అన్నదాన కార్యక్రమం ఉంది. ఇది ఎక్కడ ఉందంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయం నుండి మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే శ్రీవారి పుష్కరిణి ఉంటుందండి. శ్రీవారి యొక్క పుష్కరిణి దాని ఆపోజిట్టే మనకి శ్రీ తరిగొండ ఎంగమాంబ నిత్యాన్నదాన కార్యక్రమం ఉంది. అక్కడ మనకి ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులకి మనకి భోజనం అయితే పెడుతూ ఉంటారండి. మనకి ఉదయం 10 గంటల వరకు కూడా మనకి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే టిఫిన్ కింద పెట్టడం జరుగుతుంది. తర్వాత 10 గంటల పైనుంచి మనకి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా స్వామివారి యొక్క భోజనం అయితే పెడుతూ ఉంటారండి. అందులో అయితే మనకి రైసు, సాంబారు, మజ్జిగ, అదేవిధంగా ఒక కర్రీ, స్వామివారి యొక్క ప్రసాదం, చట్నీ, ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా వేయడం జరుగుతుంటుందండి. తర్వాత తిరిగి మనకి 5 గంటల నుండి అంటే ఒక గంట 4 గంటల నుండి 5 గంటల వరకు గ్యాప్ ఉంటుందండి. మళ్ళీ 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా స్వామివారి యొక్క నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది. మీరు ఎక్కడ కూడా తిరుమల కొండపైన ₹1 కూడా మీరు వేస్ట్గా ఖర్చు పెట్టిన అవసరం లేదండి. స్వామివారి యొక్క ప్రసాదాన్ని మీరు స్వీకరించవచ్చు. ఎన్నిసార్లైనా మీరు భోజనానికి వెళ్ళొచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మనకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, స్వామివారిని ఇంకా బాగా దగ్గర నుండి దర్శించుకోవాలండి, ఏ విధంగా అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారిని అయితే మీరు ప్రతిరోజు కూడా మీరు ఈ టికెట్స్ అన్నది మనకి ఆన్లైన్లోనే మనకి అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంటుందండి. శ్రీవాణి టెస్ట్ అంటే ₹10,000 శ్రీవాణి టెస్ట్కి డొనేషన్ చేసి మీరైతే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గోకులం
విశ్రాంతి భవనం దగ్గర మనకి ఆఫ్లైన్లో ప్రతిరోజు కూడా ఒక 400 వరకు కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇలాగా 10,000 రూపాయలు ఎవరైతే డొనేషన్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది 500 రూపాయలు కట్టించుకుని ఇవ్వడం జరుగుతుందండి. ఇది సోమవారం అయితే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో మనకి తిరుపతి బాలాజీ.ap.gov.in వెబ్సైట్లోకి మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో కానీ మొబైల్ నెంబర్తో కానీ లాగిన్ అవి తర్వాత ఇది ఆన్లైన్లో అయితే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో మీరు అయితే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. అక్కడే మీరు ఆన్లైన్లో అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో. అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా మనకి విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ వేరే స్టేట్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కూడా తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా అన్నది ఒక కౌంటర్ అన్నది ఓపెన్ చేయడం జరిగిందండి. అక్కడ మీరు మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరు సోమవారం యొక్క శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో యూఐపీ బ్రేక్ దర్శనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ పర్సన్ అయితే డొనేషన్ చేశారో ఆ పర్సన్ మాత్రమే సోమవారం దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను కూడా సోమవారం ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో మీరు అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. అంటే చాలా గ్రామాల్లో కానీ చాలా ప్లేసుల్లో కానీ శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి టీటీడీ వారు ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని దేవాలయాలకి దీప నైవేద్యాలు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాగా చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఒక 500 రూపాయలు వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.